అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని ఓడించేందుకు సామదాన భేద దండోపాయాలు ఉపయోగిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే క్షుద్ర పూజలు చేసి కూడా అవతల వాళ్ళని భయపెట్టొచ్చని చెప్పే ఘటనని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అసలు ఏం జరిగిందంటే పంచాయతీ ఎన్నికల్లో ఒక చోట క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఖమ్మం గోళ్లపాడులో ఎన్నికల గుర్తుకి క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కాంగ్రెస్ అభ్యర్థి రవి ఓడిపోవాలని ఇలా క్షుద్ర పూజలు చేశారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఆఫీస్ దగ్గర వాటిని వదిలి వెళ్లిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. కత్తెర గుర్తు స్లిప్ ఉంచి ఇలా పూజలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగుతుంది అనగా ఇలా పంచాయతీ ఆఫీస్ ముందు దృశ్యం కనిపించడంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ పని ఎవరు చేస్తుంటారు, కత్తెర గుర్తు అభ్యర్థిని ఎవరు టార్గెట్ చేశారు అన్న దానిపై ఊళ్ళో పెద్ద చర్చ జరుగుతోంది. సాధారణంగా ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని ఓడించేందుకు రకరకాలుగా క్యాంపెయినింగ్ చేస్తుంటారు. వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు, విమర్శలు చేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ పంచాయతీ ఎన్నికల్లో మరో రకమైన ప్రయోగం ఒకటి జరిగింది. క్షుద్ర పూజలు చేసి అవతల వాళ్ళు ఓడిపోవాలని చేసిన ఒక ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆ అభ్యర్థికి సంబంధించిన గుర్తుకు సంబంధించిన స్లిప్ ని పెట్టి అక్కడ క్షుద్ర పూజలు చేసి పంచాయతీ ఆఫీస్ ముందు దాన్ని వదిలి వెళ్లారు. ఖమ్మం గోళ్లపాడులో ఎన్నికల గుర్తుకి క్షుద్ర పూజలు చేసిన ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది. కాంగ్రెస్ అభ్యర్థి రవి ఓడిపోవాలని ఇలా ప్రత్యర్థులు క్షుద్ర పూజలు చేశారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఆఫీస్ దగ్గర వాటి ఆనవాళ్లు కూడా వదిలి వెళ్లారు. కత్తెర గుర్తు స్లిప్ ని ఉంచి ఇలా క్షుద్ర పూజలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. దాంతో పాటుగా పూజలు చేసి అక్కడ నాన్ వెజ్ కూడా నైవేద్యంగా పెట్టినట్టుగా తెలుస్తోంది. సో క్షుద్ర పూజల పని ఇది అని అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఎవరు ఇలా చేస్తుంటారు అన్న దానిపై గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. కత్తెర గుర్తు అభ్యర్థిని ఎవరు టార్గెట్ చేశారు అన్న దానిపై ఆ ఊరంతా పెద్ద చర్చ జరుగుతోంది.